హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక ఎండ్రకాయ గురించి కథ చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక ఎండ్రకాయ సముద్రపు ఒడ్డున వయ్యారంగా ఇసుకలో నడుస్తూ దాని కాలి అడుగులు గుర్తులు చూసుకొని మురిసిపోయింది. ఎంత అందంగా ఉన్నాయని ఆశ్చర్యపోయింది. అంతలో ఒక పెద్ద అల వచ్చి ఆ అడుగుల ముద్రలను తుడిచేస్తూ వెళ్ళిపోయింది. ఎండ్రకాయ సముద్రాన్ని చూసి, నీవు నా మంచి స్నేహితుడవని అనుకున్నాను. నీ అలల తాకిడికి నా అందమైన పాదముద్రలు చెరిగిపోయాయి. ఇదేమన్నా బాగుందా అని నిష్ఠూరంగా పలికింది. దానికి సముద్రం, పిచ్చిదానా, నీ అడుగుల వెంబటి నిన్ను పట్టుకోవడానికి వెతుక్కుంటూ ఒక జాలరి వస్తున్నాడు. అది చూసి నిన్ను రక్షిద్దామని నీ అడుగుల ముద్రలు చెరిపేశాను అంతే అని చెప్పింది సముద్రం. మనం సాధారణంగా ఒక్కొక్కరిని చూసి ఒక్కో అభిప్రాయం ఏర్పరచుకుంటాం, రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇతరులు చర్యలను అర్థం చేసుకోకుండా వారి చర్యలపై తీర్మానాలు చేయడం అంత మంచి పని కాదేమో కదా. ఒక వ్యక్తి మీద మన అభిప్రాయం చెప్పడం అంటే అతనెవరో తెలియజేయడం కాదు, నిజానికి ఆ తీర్పు మనం ఎవరో ఏమిటో తెలియజేస్తుంది. బాగుందా పిల్లలు? గుడ్ నైట్.